సప్తశతిలో శుంభ నిశుంభ వదుల సందర్భంలో ఆ రాక్షస రాజుల సేనలో ఒకడైన రక్తబీజుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. సింహవాహినిగా ఉన్న దుర్గాదేవి అతని మీద అనేక విధాలైన ఆయుధాలను ప్రయోగించింది. కానీ ఒక విచిత్రమైన విషయం జరిగింది. అదేంటంటే ఏ ఆయుధం అతని శరీరాన్ని తాకినా ఆ గాయాల నుండి పడే ప్రతి రక్తపు చుక్క నుండి మళ్ళీ వందల వేల రక్తబీజులు పుట్టుకొచ్చి యుద్ధం చేస్తున్నారు. ఎటు చూసినా రక్తబీజులు. అతన్ని చంపాలంటే అతని రక్తం నేల మీద పడకూడదు. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా దుర్గాదేవి తన నుండి ఒక భయంకరమైన శక్తిని సృష్టించింది. ఆమెనే కాళిక. కాళిక తన పొడవాటి నాలుకను నేలపై పరిచి ఒక్క చుక్క కూడా నేలపై పడకుండా రక్తబీజుని రక్తాన్ని తాగేసింది. చివరకు మదమత్తుడైన రక్తబీజుడు సంహరించబడ్డాడు. ఆ రోజు నుండి ఆ కాళిక శత్రు సంహార మూర్తిగా లోకంలో ఆరాధించబడుతుంది. మరొక కథ ప్రకారం సృష్టి ఆరంభంలో మహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు అవతరించాడు. అయితే విష్ణువు యోగా నిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవిలోని మలినాల నుండి మధు కైటబులు అనే రాక్షసులు పుట్టారు. వారు బ్రహ్మదేవుణ్ణి బాధించడం ప్రారంభించారు. ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడు విష్ణువును లేపడానికి ప్రయత్నించాడు. కానీ అది విఫలమైంది. చివరకు మహామాయ అయిన కాల స్వరూపిణిని స్తుతించాడు. అప్పుడు మహాకాళి అవతరించి విష్ణువును నిద్రలేపింది. శ్రీహరి మేల్కొని ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఈ విధంగా మాయలో ఉన్న విష్ణువుకు జాగృతి కలిగించి రాక్షస సంహారానికి అవసరమైన శక్తిని ఇచ్చింది ఆ మహామాయ. అందుకే ఈ దేవతనే మహాకాళి అని పిలుస్తారు.